నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 24 సర్గః. 24వ సర్గ. విలపించుచున్న కౌసల్య తనను కూడా అడవికి తీసుకొని పొమ్మని రాముని పట్టుబట్టుట, పతి సేవయే పత్నికి పరమధర్మము అని పలికి శ్రీరాముడు ఆమెను అక్కడనే నిలిపి వనవాసమునకు ఆమె అనుమతి పొందుట. తం సమీక్ష్యత్వవహితం పితుర్నిర్దేశ పాలనే కౌసల్యా బాష్ప సంవృద్ధా వచోధర్మిష్ఠమబ్రవీత్. ఆ రాముడు తండ్రి ఆజ్ఞనే పరిపాలింపవలెను అని దృఢమైన నిశ్చయముతో ఉన్నట్లు చూచి కౌసల్య బాష్పముచే అడ్డుపడిన కంఠము కలదై అస్పష్టముగా మాట్లాడుచూ ధర్మయుక్తమైన ఈ వాక్యమును పలికెను. అదృష్ట దుఃఖో ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః మయి జాతో దశరథాత్ కథముంఛేన వర్తయేత్. దశరథునకును నాకును కుమారుడైన ఈ రాముడు ధర్మాత్ముడు, అన్ని భూతములకును ప్రియమునే కోరువాడు, ఎన్నడును దుఃఖములను అనుభవించి ఎరుగడు. అట్టి ఈ రాముడు ఉంఛవృత్తితో ఎట్లు జీవించును? యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే కథం సభోక్ష్యతే నాథో వనే మూల ఫలాన్యయం. ప్రభువైన ఈ రాముని భృత్యులు దాసులు కూడా ఉత్తమమైన ఆహారమును భుజించుచుందురు కదా. ఇతడు ఇప్పుడు వనమునందు మూలములను ఫలములను తిని ఎట్లు జీవించును? కయేతచ్ఛద్దధేచ్ఛ్రుత్వా కస్య వా న భవేద్భయం గుణవాన్ దయితో రాజ్ఞా రాఘవో యద్వివాస్యతే. సద్గుణవంతుడు ప్రియుడు అయిన రాముడినే రాజు ప్రవాసమునకు పంపుచున్నాడు అన్నచో ఇది విని ఎవ్వరు నమ్ముదురు? ఎవరికి భయము కలుగకుండును? నూనంతు బలవాన్ లోకే కృతాంతః సర్వమాదిశన్ లోకే రామాభిరామస్త్వం వనం యత్ర గమిష్యసి. ఓ రామా, లోకాభిరాముడవైన నీవు కూడా అరణ్యమునకు వెళ్లవలసి వచ్చినదన్నచో లోకములోని కార్యములను నడిపించుచున్న దైవమే బలవత్తరము అని నిశ్చితముగా చెప్పవలసి ఉన్నది. అయంతు మామాత్మభవస్తవాదర్శన మారుతః విలాప దుఃఖ సమిధో రుదితాశ్రుహుతాహుతి చింతా బాష్ప మహాధూమస్తవాగమన చింతజః కర్షయిత్వా భృశం పుత్ర నిశ్వాసాయాస సంభవః త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ ప్రధక్ష్యతి యథా కక్షం చిత్రభానుర్హిమాత్యయే. కుమారా, నీవు దూరముగా వెళ్లిపోయిన వెంటనే నా శరీరమునందు నిశ్వాస ఆయాసములతో సాటిలేని గొప్ప శోకాగ్ని పుట్టును. నీవు కనబడకుండుటయే దీనిని ప్రజ్వలింపజేయు వాయువు. విలాప దుఃఖములే సమిధలు. ఏడుపు వలన కలుగు కన్నీళ్లే హోమము చేసిన ఆహుతి. చింత, బాష్పము, డగ్గుత్తిక అనునవి గొప్ప ధూమము. నీవు ఎప్పుడు వచ్చెదవా అను చింత వలన ఇది మరల మరల పుట్టుచుండును. అట్టి ఈ శోకాగ్ని నన్ను పూర్తిగా కృశింపజేసి గ్రీష్మమునందు అగ్ని డొంకలను కాల్చివేసినట్లు కాల్చివేయును. కథం హిధేను స్వం వత్సం గచ్చంతం నాను గచ్చతి అహం త్వాను గమిష్యామి యత్ర పుత్ర గమిష్యసి. కుమారా, లేగదూడ పోగుచుండగా దాని తల్లి దాని వెనుకనే వెళ్లకుండునా? అట్లే నీవు ఎక్కడికి పోయేదవో అక్కడికే వచ్చెదను. తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభః శ్రుత్వా రామోబ్రవీద్వాక్యం మాతరం భృశ దుఃఖితాం. పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు తల్లి మాటలు విని మిక్కిలి దుఃఖించుచున్న ఆమెతో ఇట్లు పలికెను.
కైకేయ్యా వంచితో రాజా మైచారణ్యమాశ్రితే భవత్యాపి పరిత్యక్తో నూనం వర్తయిష్యతి. రాజును కైకేయి మొదటనే వంచియున్నది. నేను అరణ్యమునకు వెళ్లి నీవు కూడా అతనిని పరిత్యజించినచో అతడు జీవింపజాలడు. ఇది నిశ్చితము. భర్తు కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యా న కర్తవ్యో మనసాపి విగర్హితః. స్త్రీ భర్తను పరిత్యజించుట చాలా క్రూరమైన కార్యము. నీవు మనస్సు చేత కూడా నిందితమైన ఈ కార్యము చేయరాదు. యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మః సనాతనః. నా తండ్రియు మహారాజును అయిన దశరథుడు జీవించియున్నంత వరకు నీవు అతని సేవ చేయవలెను. ఇది శాశ్వతమైన ధర్మము. ఏవముక్తాతు రామేణ కౌసల్యా శుభదర్శనా తథేత్యువాచ సుప్రీత రామమక్లిష్ట కారణం. రాముడు ఇట్లు చెప్పగానే శుభకరమైన దర్శనము గల కౌసల్య చాలా సంతోషించి అటులనే చేసెదను అని శ్రమపడకుండా కార్యములను సాధింపగలిగిన ఆ రామునితో పలికెను. ఏవ ముక్తస్తు వచనం రామో ధర్మభృతాంబరః భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృశ దుఃఖితాం. ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు తల్లి మాటలు విని మిక్కిలి దుఃఖించుచున్న ఆమెతో మరల ఇట్లు పలికెను. మయా చైవ భవత్యాచ కర్తవ్యం వచనం పితుః రాజా భర్తా గురు శ్రేష్ఠ సర్వేషామీశ్వర ప్రభుః. నీవు నేను కూడా తండ్రి మాటను ఆచరింపవలెను. అతడే అందరికిని రాజు, పోషకుడు, పూజ్యుడు, శ్రేష్ఠుడు, అధిపతి, ఆజ్ఞాపింప అధికారము కలవాడు. ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచచ వర్షాణి పరమ ప్రీతస్థాస్యామి వచనే తవ. 14 సంవత్సరములు మహారణ్యములో విహరించి వచ్చి ఆనందపూర్వకముగా నీ ఆజ్ఞను అనుసరించెదను. ఏవ ముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననాతదా ఉవాచ పరమార్తాతు కౌసల్యా పుత్రవత్సల. అప్పుడు పుత్రవత్సలయైన కౌసల్య రాముని మాటలు విని మిక్కిలి దుఃఖించుచు కన్నీటితో నిండిన ముఖము కలదై ప్రియపుత్రుడైన రామునితో ఇట్లు పలికెను. ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యేన మే క్షమం నయమామపి కాకుత్స్థ వనం వన్యా మృగీం యథా యది తే గమనే బుద్ధి కృతాపితురపేక్షయా. రామా, నేను ఈ సవతుల మధ్య నివసింపజాలను. ఓ కాకుత్స్థ, తండ్రి మాటను బట్టి అరణ్యమునకు వెళ్ళవలెను అని నీవు నిశ్చయించుకున్నచో నన్ను కూడా అరణ్య మృగమును తీసుకుని వెళ్ళినట్లు అరణ్యమునకే తీసుకుని వెళ్ళుము. తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ జీవంత్యాహి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవ చ. ఈ విధముగా ఏడ్చుచున్న కౌసల్యతో రాముడు ఏడ్చుచు ఇట్లు పలికెను. స్త్రీ జీవించియున్నంత వరకును భర్తయే ఆమెకు దేవత, అతడే ప్రభువు. భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభుః నహ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమత. అధికార సంపన్నుడైన దశరథ మహారాజునకు నీపైనను నాపైనను కూడా అధికారమున్నది. లోకమునకంతకు ప్రభువైన బుద్ధిశాలి అయిన ఆ రాజు ఉండగా మనము నాథుడు లేనివారము ఎట్లు అగుదుము? భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః భవతీమనువర్తేత సహిధర్మరతః సదా. ధర్మాత్ముడు, సకల ప్రాణులకు ప్రియమును కూర్చువాడు అయిన భరతుడు కూడా నీకు అనుకూలముగానే ఉండును. అతడు సర్వదా ధర్మమునందే ఆసక్తి కలవాడు కదా. యథా మయితు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః శ్రమం నావాప్నుయాత్ కించిదప్రమత్తా తథా కురు. నీవు సావధాన చిత్తురాలవై
నేను వెళ్లిపోయిన పిమ్మట పుత్రశోకముచే రాజునకు ఎట్టి శ్రమయు కలుగకుండునట్టు చేయుము. దారుణశ్చాప్యయం శోకో యథైనం న వినాశయేత్ రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చరసమాహిత. నీవు సావధాన చిత్తురాలవై వృద్ధుడైన రాజును భయంకరమైన ఈ శోకము నశింపచేయకుండా ఉండునట్లు చూచుచూ సర్వదా ఆతనికి హితమును చేకూర్చుము. వ్రతోపవాసరనితాయా నారీ పరమోత్తమా భర్తారం నానువర్తేత సాతు పాపగతిర్భవేత్. వ్రత ఉపవాసములు చేయుచు మిక్కిలి ఉత్తమురాలై ఉన్నను భర్తను అనుసరించని స్త్రీ నరకమును చెందును. భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవ పూజనాత్. దేవతాదులకు నమస్కారము చేయకున్నను దేవతలను పూజింపకున్నను భర్త సేవ మాత్రము చేయు స్త్రీ ఉత్తమమైన స్వర్గమును పొందును. శుశ్రూషామేవ కుర్వీత భర్తృప్రియహితే రతా ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే శ్రుత స్మృతః. భర్తకు ప్రియమును హితమును కోరుచు ఆతని సేవయే చేయవలెను. ఇదే పూర్వము నుండి లోకములోనున్నది, వేదములందు వినబడినది, స్మృతులందు చెప్పబడినది అయిన ధర్మము. అగ్ని కార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతాః పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః. ఓ తల్లి, నా నిమిత్తమై నీవు ఎల్లప్పుడూ దేవతలను హోమముల చేతను పుష్పముల చేతను పూజించుచుండుము. ఉత్తమ వ్రతములు కల బ్రాహ్మణులను కూడా పూజించుము. ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమన కాంక్షిణీ నియతా నియతాహారా భర్తృశుశ్రూషణేరత. ఈ విధముగా నియమవంతురాలవై ఆహార నియమమును పాటించుచు భర్తకు సేవ చేయుచు నా రాకకై కాలమును ఎదురుచూచుచుండము. ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితం. నేను తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన మా తండ్రి అప్పటికి జీవించియున్నచో ఉత్తమమైన కోర్కెలను పొందగలవు. ఏవ ముక్తాతు రామేణ బాష్పపర్యాకులేక్షణ కౌసల్యా పుత్రశోకార్త రామం వచనమబ్రవీత్. పుత్రశోకముతో బాధపడుచున్న కౌసల్య రాముని మాటలు విని కన్నీటితో వ్యాకులమైన నేత్రములు కలదై ఆ రామునితో ఇట్లు పలికెను. గమనే సుకృతాం బుద్ధిం నతే శక్నోమి పుత్రక వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః. పరాక్రమశాలివైన ఓ కుమారా, వెళ్ళవలెను అనెడు నీ దృఢ నిశ్చయమును నేను మార్చజాలను. కాలమును ఎవ్వడూ దాటజాలడు, ఇది నిశ్చయము. గచ్చ పుత్రత్వమేకాగ్రో భద్రం తేస్తు సదా విభో పునస్త్వయి నివృత్తేతు భవిష్యామి గతక్లమా. కుమారా, నీవు స్థిరమైన చిత్తముతో అనగా ఆత్మరక్షణయందు జాగరూకుడవై వెళ్ళుము. నీకు సర్వదా క్షేమమగుగాక. నీవు తిరిగి వచ్చిన పిమ్మట నా దుఃఖములన్నీయూ తొలగిపోవును. ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖం. మహాభాగ్యవంతుడవగు నీవు కర్తవ్యమును నెరవేర్చి వ్రతమును ఆచరించి తండ్రి రుణమును తీర్చి తిరిగి వచ్చిన పిమ్మట నేను గొప్ప సౌఖ్యమును పొందగలను. కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి యస్త్వా సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ. నా మాటను కాదని నిన్ను అరణ్యమునకు వెళ్ళుటకు ప్రేరేపించుచున్న దైవము యొక్క గతిని ఈ లోకమున ఎవ్వరునూ ఎన్నడునూ అర్థము చేసుకొనజాలరు. గచ్ఛేదానీ మహాబాహో క్షేమేణ పునరాగతః నందయిష్యసి మాం పుత్ర సామ్నావాక్యేన చారుణా. మహాపరాక్రమశాలివైన ఓ కుమారా, ఇప్పుడు వెళ్లి తిరిగి క్షేమముగా వచ్చి
సామపూర్వకములైన మంచి మాటలతో నన్ను ఆనందింపజేయగలవు. అపీదానీం సకాలస్యాద్వనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణం. నీవు జటావల్కములను ధరించి వనము నుండి తిరిగి వచ్చిన దివసము నేడే అయినచో ఎంత బాగుండేది. తథా హి రామం వనవాస నిశ్చితం దదర్శ దేవీ పరమేణ చేతసా. ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వస్త్యయనాభికాంక్షిణి. కౌసల్య రాముడు ఆ విధముగా వనవాసమునకై వెళ్ళుటకే నిశ్చయించుకున్నట్లు తెలుసుకొని శుభలక్షణములు కల ఆ రామునితో ఉత్తమమైన మనస్సుతో ఈ విధముగా పలికి ఆతనికి మంగళములను చేయుటకు అభిలషించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 14 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.